గవర్నమెంట్ పోరగానికి ఎన్ని గంటలు క్లాస్ చెప్తానో గన్నే గంటలు నీ క్లాస్ నువ్వు కూడా చెప్పాలి నీ కాలేజీలో. గప్పుడు టాలెంట్ ఎవరికి ఉన్నదో తెలుస్తుంది. గవర్నమెంట్ పోరాడు అక్కడికి పొద్దున 9 గంటలకు పోతే 3 గంటల వరకు ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చినాక వాడు బర్రెల పెండ తీసేది ఉంటుంది, గొర్రెలది ఎత్తేది ఉంటుంది, ఇంటికాడ పని ఉంటే పని చేసేది ఉంటుంది. లేకపోతే వాడే మళ్ళీ హాలిడేస్లో పనికి పోయి 4 రూపాయలు తెచ్చుకొని మళ్ళీ చదువుకునే అవకాశం ఉంటుంది. అంత కష్టపడి కూడా గవర్నమెంట్ పోరగాళ్ళు మార్కులు తెచ్చుకుంటాను. వీళ్ళది ఏమున్నది, గొర్రెల కొట్టాల గొర్రెలను దొలినట్టు తాళం పెట్టిందంటే ఇక వానికి పొద్దున 8 గంటలకు స్టార్ట్ అవుతుంది, రాత్రి 12 అవుతుంది. అవి ర్యాంకులా? వీళ్ళు ప్రతిభావంతులా? ఈ వేసి డబ్బులు దండుకోవడమా? ఈ యాడ్ ఇచ్చిన సిగ్గులేని నమస్తే తెలంగాణ నువ్వు సిగ్గుపడు. కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తున్నందుకు కేటీఆర్ నువ్వు సిగ్గుపడు. కార్పొరేట్ విద్యను బొందబెట్టాలి తెలంగాణలో. ప్రతి సామాన్యుడికి నాణ్యమైన విద్య దొరకాలి. వీళ్ళిద్దరిని చూపించి ఇప్పుడు గౌడ్ జూనియర్ కాలేజీలలో చదివే పోరగాళ్ళను హేళన చేసుడు కాదు ఇవి.